కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః సదాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధారాహుత శతైః లేదా ధారాహుతి శతైః. ఇందులో మీరు గమనించితే మొదట ఆది విద్య 4 పాదాల్లో తెలియజేశారు. కాది విద్యను ఇందులో 2 పాదాల్లోనే మొదటి పాదంలోనే పూర్తి చేశారు. అంటే కాతో మొదలవుతుంది. స్మరం యోనిం అంటే స్మరుడు, మన్మధుని తెలియజేసేది కకారం. యోనంటే సృష్టి కారణం అని అర్థం. ఈ శబ్దానికి ఎక్కడ పదానికి ఏ అర్థం తీసుకోవాలో తెలియదు, అంతేగాని అవయవాలను తెలియజేసే పదం కాదది. యోని అంటే సృష్టి కారణం. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదపిత అంటాడు భగవానుడి గీతలో. యోనిం యోనిం అధిష్ఠత్యేక అని ఉపనిషత్తు. అంటే దీనికి కారణం అన్నారు, జగత్ కారణం అని అర్థము, పదానికి అర్థం అది ఇక్కడ. అదే మొదట చెప్పినటువంటిది స్మరం అంటే మన్మధుని తెలియజేసే శబ్దం కకారం. యోని అంటే జగత్కారణం తెలిసేది ఏ కా ఏ అంతే, అంతకు మించి నేను చెప్పట్లేదు. దీనితో మొదలయ్యే విద్య. పైన విద్యలో కొన్ని అక్షరాల తర్వాత ఈ అక్షరాలుగానే కాది విద్య అవుతుందండి ఇక్కడ. అది రహస్యం. అంటే ఆది విద్యలో ఉన్న అక్షరాలు కాది విద్యలో ఉన్నాయి, కాది విద్యలో ఉన్న అక్షరాలు ఆది విద్యలో ఉన్నాయి. ఆ ప్రథమాక్షర భేదాలు కొన్ని ఉంటాయి, అవి మార్చి ఇది చేస్తారు. అంటే 2 విద్యలు గొప్పవని చెప్పడానికి 2 విద్యలను ప్రస్తావన చేశారు ఇక్కడ. ఇలా 2 విద్యను పరిచయం చేసి ఇందులో ఏదో ఒక మంత్రాన్ని 2 విద్యల్లో ఏదో ఒక విద్యని గురువు ద్వారా ఉపదేశం పొంది జపం చేస్తారు. ఎవరు జపం చేస్తారో చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు చెప్పబోయే 3 వాక్యాలు నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసికాహ నుంచి 3 వాక్యాలు కూడా ఆది విద్య అయినా కాది విద్య అయినా జపించే వాళ్ళకి ఈ 3 వాక్యాలు మాత్రం ఒకే, జపించే విధానం మాత్రం ఒకటే, ఇలా జపించాలి అన్నాడు. ఆ జపించే వాళ్ళకు టైటిల్ ఇచ్చాడు. ఎవరైతే అమ్మవారి విద్య పొంది జపం చేస్తారో వాళ్ళు రసికులు. ఎంత గొప్ప మాట అన్నాడండి. భగవన్మంత్రం పొంది జపం చేసేవాళ్ళు రసికులు. రసికులు అంటే అర్థం ఏంటి? ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్న వాళ్ళని రసికులు అంటారు. మీరు సంగీత కచేరీలకు వెళ్ళినప్పుడు, ఇక్కడ అంటారో నాకు తెలియదు కానీ తమిళనాడులో సంగీత కచేరీలకు వెళ్ళినప్పుడు రసికాస్ అని సంబోధిస్తారు. అక్కడ ఇంగ్లీష్లోను వాళ్ళంటే ఈ పదం మార్చారు, రసికాస్ అంటారు. ఓ రసికులారా అని అర్థం ఇక్కడ. సంగీత రసికులు వాళ్ళు ఇక్కడ. అంటే సంగీతాన్ని విని ఆవలిస్తూ కూర్చోకుండా అందులో స్వరాలు వాటిని రసికులు వాళ్ళ రుచిని అనుభవిస్తుంటారు. అలాగే సాహిత్య రసికులు, నాట్య రసికులు, ఒక్కొక్క దానికి ఒక రసికులు ఉంటారు. ఇక్కడ రసాన్ని తెలియగలిగే వాళ్ళు రసికులు. అలా మంత్రానికి కూడా రసం ఉంటుందండి, రుచి ఉంటుంది. ఏం జడమైన శబ్దం అనుకున్నారా మంత్రం అంటే? మంత్రం పూర్తి చైతన్యం, అందులో భావం ఉంది, అమ్ముంది. కానీ మంత్రం చేసేటప్పుడు ఇది అమ్మవారి స్వరూపం అంటూ ఒక్కొక్కటి భావిస్తూ అంటూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. ఆనందం పేరు రుచి. అందుకే మహానుభావులు కొంతమంది జపం చేసినప్పుడు కళ్ళ నీళ్ళు వస్తుంటాయి వాళ్ళకి. మనకు జపాలు చేస్తూ అయిపోయిందో లేదని మేరుపూసి చెక్ చేసుకుంటూ, మేరుపూసి ఎందుకంటే కౌంటింగ్ కోసం, అలా కాకుండా రసికత కావాలండి. మంత్రంలో కూడా రసికత, ఎందుకంటే అందులో ఒక ఆనందం ఉంది. అది అందుకే ఇక్కడ ఆ మంత్ర జపం చేసే వాళ్ళకు టైటిల్ పెట్టారు గురువుగారు, నిరవధి మహాభోగ రసికాహ. నిరవధి మహాభోగ రసికులు జపం చేస్తారు. అంటే ముందుగా మంత్రం జపించేటప్పుడు మనకు ఉండవలసిన అర్హత ఏమిటి? రసికత ఉండాలి. దేని యందు రసికత? ఆనందం అనుభవించాలనే రసికత. ఏమిటి ఆనందం? నిరవధి మహాభోగం అంటే మహాభోగములు అనుభవించాలనేటటువంటి కాంక్ష పేరు మహాభోగ రసిక. వింటున్నారు కదా జాగ్రత్తగా? మహాభోగ రసిక, గొప్ప భోగము యందు ఆసక్తి కలిగిన వారు, గొప్ప భోగ ఆనంద అనుభవము కోరేవారు మహాభోగ రసిక. ఎవరైనా ఆనందానుభవమే కోరుకుంటారు, జపం చేసేవాడైనా జపం చేయని వాళ్ళైనా. కనుక ఆనందం కోరుకునేవారు నీ మంత్రాన్ని జపం చేస్తారు అన్నారు ఇక్కడ. అంతే కదా అండి. లేకపోతే గురువుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మంత్రాన్ని అడిగాం మనం?
ఆనందం కోసమే. అంటే ఈ మంత్రం చేయడం వల్ల ఏదో భోగం వస్తుంది, ఆ భోగం పొంది నేను ఆనందించాలి, కాబట్టి మంత్రం ఇవ్వండి అని గురువుకి వెళ్ళాం. కానీ మంత్రం దేనికి? భోగం అనుభవించడానికే కదా. ఇది లౌకిక అర్థంలో చెప్తున్నాం. మహాభోగం అనుభవించాలండి, గొప్ప భోగాన్ని అనుభవించాలి. అంటే భోగాల్లో అల్పభోగాలు ఎందుకండి? అల్పభోగాలు నీచ భోగాలు వద్దు, గొప్ప భోగం అంటే గొప్ప అనుభవం కావాలి, గొప్ప ఆనందానుభవం. గొప్ప ఆనందానుభవం నీకు ఎంతవరకు కావాలి? ఈ ప్రశ్న వేస్తారు. ఇప్పుడు 1 ఏడాదా 2 ఏళ్ళ? చెప్పండి, ఎన్నాళ్ళు కావాలి ఆనందానుభవం? మనం జపం మాత్రం 40 రోజులు చేస్తాం, ఆనందం మాత్రం అలవేళలా కావాలి. ఇదేంటి బాధ అండి? అందుకే గురువు గారు గొప్ప మాట వేశారు, మహాభోగం నిరవధిక. అవధి అంటే లిమిటేషన్, నిరవధిక అంటే అన్లిమిటెడ్, అపరిమితమైనటువంటి మహాభోగం, ఉత్కృష్టమైన అనుభవం, ఆనంద స్ఫురద అనుభవం అంటే అఖండ బ్రహ్మానందానుభవం. అఖండ బ్రహ్మానందానుభవం అంటే అర్థం ఏంటి? కైవల్యానందం, మోక్షానందం. నిరవధి మహాభోగ రసిక అంటే అఖండ బ్రహ్మానందము అనుభవం అనబడే మోక్షానందమునందు రసికత కలవారు అంటే ఎవరు మోక్షం కావాలనుకుంటారో, ఆ బ్రహ్మానందానుభవం కావాలనుకుంటారో అటువంటి వారు జపం చేస్తారు. వాళ్ళు ఒక మాల తీసుకుంటారు, ఆ పూసల మాలతో చేస్తారు. అయితే మాకు చెప్పండి, మేము కొనుక్కుంటాం అంటే పగడాల మాల, స్ఫటికమాల, రుద్రాక్షమాల ఇలాంటివి చెప్పేటప్పుడు నోట్బుక్ తీసుకునే వాళ్ళని చాలామందిని చూశానండి నేను ఇక్కడ. స్ఫటికమాల, రుద్రాక్షమాల ఎన్ని పూసలు? తర్వాత క్వశ్చన్. 36, 108, 52. అలాగే నేను వద్దని చెప్పట్లేదండి, అవి అవసరం. కొంతమంది మాలలు తిప్పడం ఎందుకండి, మౌనంగా చేస్తే చాలు కదా. నేను అన్ని దొంగ మాటలు తెలుసుకోండి ఇక్కడ. మాల లేని జపం వ్యర్థం. మాల ఉండాలి, సాధనలో చాలా ముఖ్యమైన అంశం. మాల తీసుకోవాలి. ఏ మాల దేనికో అనేది భౌతికంగా చాలా చెప్పచ్చు. ప్రవాళమాల, రుద్రాక్షమాల, స్ఫటికమాల ఇత్యాదులు ఎన్నో, అలాగే పద్మబీజమాల. ఒక్కొక్క మాలకు ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది, కానీ ఇవి అవసరమే. కొన్ని మంత్రాలకి కొన్ని పూసలు మంచివి. విష్ణు మంత్రాలకి తులసి, గణపతి మంత్రానికి తులసి కూడదు. ఆ మంత్రంలో ఆ విధానాలు పాటించాలి. తాత్విక కబుర్లు అన్ని చోట్ల ఆడకండి. భగవంతుడు అంతటా ఉన్నాడు, గుడికి ఎందుకు వెళ్ళడం, ఇవన్నీ దొంగ మాటలు అంటారు, తెలుసుకోండి ఇక్కడ. ఆ స్థాయి వేరు, ఈ స్థాయి వేరు, ఇది ఉండాలి. భగవంతుడు అంతటా ఉన్నాడని తెలిసినా గుడికి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. గుడికి వెళ్ళినంత మాత్రం భగవంతుడు అంతటా ఉన్నాడని తెలివిపోతుంది అనుకోవద్దు ఇక్కడ. మరి శంకరులు ఎందుకు గుళ్ళు ప్రతిష్ఠ చేశారో ఆలోచించుకోండి ఇక్కడ. కానీ దేనికదే, కానీ జపమాలు ఉండాలి, అవి భోగాలు ఇస్తాయి. అయితే రుద్రాక్షమాల సర్వాంతరములకు శ్రేష్టం అని చెప్తూ ఉంటారు. అమ్మవారికి రుద్రాక్షమాల చేయొచ్చు, ప్రవాళమాల ఇత్యాదులు చెప్తారు. సరస్వతి మంత్రాలు మొదలైన స్ఫటికమాల, ముత్యాలమాల, ఇలాగా దేవతకి మాలకి సంబంధం ఉంటుంది. ఈ మాలను గురువు ద్వారా తీసుకుని సంస్కరించుకుని చేసుకోవడం, ఇవన్నీ పద్ధతులు తెలుసుకోవాలి. గురువు దగ్గర మంత్రం తీసుకున్నప్పుడే పద్ధతులు తెలుసుకోవాలి, మంత్రం యొక్క భావం తెలుసుకోవాలి, మంత్రోద్దిష్ట దేవత తెలుసుకోవాలి. ఇవన్నీ అడగాలి. అన్ని గురువే చెప్తాడు అనుకోకూడదు. నీ శ్రద్ధ చూపిస్తే కదా ఆయన చెప్తాడు. ఇవన్నీ చెప్తారు. అయితే నిరవధి మహాభోగ రసికులకి మరొక మణిమాల చెప్తున్నారు గురువుగారు ఇందులో. ఆ మణిమాలతో అక్షమాల చేసుకో, మణులతో అక్షమాల చేసుకో. మొత్తం జపం చేసిన తర్వాత వాటిని ఇది పురస్చరణ చేస్తారు, తెలుసా చాలామందికి. మంత్రం జపం చేసి, జపం చేసిన తర్వాత హోమం చేస్తారు. దశాంశ హోమం అంటారు. 1000 జపం చేస్తే 100 హోమం, 1,00,000 జపం చేస్తే 10,000 హోమం, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. అలా హోమం చేయాలి ఇక్కడ. అలాగా అమ్మా, కొంతమంది భోగాలు అనుభవించాలనుకున్న వాళ్ళు జపం చేసి ఆహుతులు వేస్తారు. ఏ భోగం కావాలన్నా, మీకు ఐహికమైన ఐశ్వర్యం కావాలనుకోండి, ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రం ఇంత జపం చేసి దాన్ని నేత్తో హోమం చేసి మళ్ళీ తర్పణ చేసి మార్జన చేసి భోజనం పెడితే అప్పుడు మంత్రం సిద్ధిస్తుంది. ప్రతి మంత్రానికి పురస్చరణ విధానాలు ఉంటాయి. ఒక్కొక్క మంత్రానికి దాని దశాంశ హోమం ఇత్యాదులు ఉంటాయి. అక్షర లక్షలు కొన్నిట్టుకుంటాయి, ఒక్కొక్క దాని నిర్దేశ సంఖ్య. ఇప్పుడు అమ్మవారి మంత్రానికి భోగం కోరుకుని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ మోక్షం కోరుకుని చేయట్లేదు. శ్రీ విద్య చేసేవాళ్ళు కూడా ఐహికంగా బాగుండాలి అనుకో, తప్పేం లేదు. తర్వాత వైరాగ్యం కలిగితే వేరే విషయం. కానీ ఇందులో చెప్పబడుతున్న సాధకులు మాత్రము అటువంటి వారు కారు. నిరవధి మహాభోగ రసికులు. నిరవధి మహాభోగ రసికులు అంటే అఖండ బ్రహ్మానందానుభవం కోరేటువంటి వాళ్ళే సాధన చేస్తున్నారు. ఆ కోరే వారికి ఏదైనా మాల కావాలి. ఒక్కొక్క కోరిక ఒక్కొక్క మాల చెప్పారు కదా, అది కోరుకునే వారికి ఒక అక్షమాల చెప్తున్నారు గురువుగారు. ఎక్కడైనా దొరుకుతుందేమో రాసుకోండి. చింతామణి గుణ నిబద్ధక్షవలయా. చింతామణి అంటే చింతామణులను ఉంటాయట. ఎక్కడ దొరుకుతాయంటే, నేను ఆ మధ్య చూసేయండి అన్నాడు ఒక ఆయన.
ఎక్కడండి అంటే నాకు జ్ఞాపకం రావట్లేదు, తెలుసుకుని చెప్తానన్నాడు. మరి అడ్రస్ లేదు. ఇలాంటి వాళ్ళు కొందరు కనబడుతుంటారు ఇక్కడ. కానీ చింతామణులు అంటే ఎప్పుడో క్షీరసాగర మథనం చేసినప్పుడు పుట్టే చింతామణులు. అవి ఎవరి దగ్గర ఉంటే కేర్ ఆఫ్ ఇంద్రుడు. మనకు ఆయన ఇస్తాడు అక్షమాల, ఇంబడైన. మనం ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోవాలని తొందరపడద్దు. కనుక ఇప్పుడు చింతామణి సమస్య పట్టుకుంది మనకి. కానీ గురువుగారేమో చింతామణి అన్నారు. గుణం అంటే దారం. చింతామణి గుణ మనం సరిగ్గా వింటే చింతామణి గుణ నికా జన్మజలధవు అక్కడ పెట్టాడు దీన్ని గురువుగారు. చాలా జాగ్రత్తగా, మొదటిది మర్చిపోయేమో అనుకోవద్దు. గుణం అంటే అక్కడ అర్థం చెప్పుకున్నాం. తాడు, దారం అంటే పూసలు తెచ్చుకుని పూసలు లెక్కెట్టుకుని జపం చేయగా పూసలను హారం చేస్తాం, మాల చేస్తాం. కానీ చింతామణి గుణ, వీటితో చింతామణిని గుణముతో నిబద్ధ కట్టిన అక్షవలయ, అక్షమాల చేసుకున్నాడు. చింతామణుల్ని దారముతో కలిపి కట్టిన అక్షమాలతో జపం చేస్తారు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు బాగుందండి, అక్షమాల బాగుంది, కానీ చింతామణులు ఎక్కడ దొరుకుతాయి చెప్తున్నాను విను అన్నాడు. ఇప్పుడు ఈ పదంలో మరొక అర్థం ఉంది చూడండి. చింతామణులు అంటే చింతనయే మణి. చింతామణి అంటే ఇక్కడ చింతన చెయ్యి, చింతన చెయ్యి, మంత్రాన్ని చింతన చెయ్యి, జడంలా చెయ్యకు, ఒక అక్షరాన్ని భావన చెయ్యి, చింతన చెయ్యి. మనస్సును తగలనివ్వు, మంత్రానికి తగలనివ్వట్లేదే. మొత్తం చేసేసి అమ్మయ్య మాల అయిపోయింది. మొత్తం జపం చేసిన తృప్తి ఏంటంటే అయిపోయిందని తృప్తే, జపం చేసిన తృప్తి లేదు. ఇవాళ అనుష్ఠానం అయిపోయింది తృప్తి అంతే. పొద్దున్నలే కానీ అదొక చెయ్యాలా, అదొకటి అయిపోతే రిలీఫ్. ఆ రిలీఫే మంత్రసిద్ధి అనుకుంటున్నాం, కాదు అది ఇక్కడ. కనుక మంత్రం చేసేటప్పుడు అక్షరానికి మనస్సు తగలాలండి. తగలాలంటే ఏమిటి, అక్షరం ఏంటో నువ్వు ఆలోచించాలి, అక్షరం మీద దృష్టి పెట్టాలి, అక్షరం యొక్క భావం తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకోండి, గురువుని అడగాలి, అప్పుడు చెప్తాడు ఆయన. ఆ చేసేటప్పుడు శివాయ అన్నప్పుడు శివుడంటే ఏమిటి భావించు, నారాయణాయ అంటే భావించు. అలా అమ్మ మంత్రం అన్నప్పుడు ఒక్కొక్క అక్షరానికి ఒక శక్తి ఉంది, అర్థం ఉంది, రెండూ ఉన్నాయి. అమ్మ మంత్రంలో అక్షరానికి శక్తి ఉంది, అర్థం ఉంది. శక్తిని భావించు, అర్థాన్ని భావన చేయి. ఓహో, వాగ్భవకోట, కామరాజుకోట, శక్తి కూటములు, ఇది అమ్మవారి స్వరూపం. అక్షరములన్నీ అమ్మ రూపములు అనేది చింతనే, అది మనసులో చేస్తున్నాం. ఇలా చింతన చేయడమే మణి. మణి అంటే ప్రకాశం. చింతన లోపల చేస్తూ ఉంటే మంత్రంలో చైతన్యం ప్రకాశిస్తుంది, అందుకే చింతామణి అన్నారు. దానిని గుణం తీసుకో. గుణం అంటే తాడు తెచ్చుకో అని కాదు, ఒక దగ్గర పెట్టాలి దాన్ని. గుణం అంటే సద్గుణములు అలవరుచుకో అన్నాడు ఇక్కడ. కనుక ముందు మంత్రాక్షరాలని చింతన చేస్తూ దానిలో దాగిన అర్థాన్ని ప్రకాశింపజేసుకుంటూ, అది చింతామణి. సద్గుణములతో వాటిని ఒక దగ్గర తెచ్చుకుని నిబద్ధ అక్షవలయ, నిబద్ధ అంటే కట్టు, వేటిని అక్షవలయం, వలయం అంటే సమూహం, అక్షం అంటే ఇంద్రియములు, ఇది అర్థం ఇక్కడ. అక్ష అంటే ఇంద్రియములు. మీరు ప్రత్యక్షమైంది అంటారు, అంటే ఇంద్రియాలకు కనబడింది అని అర్థం. కన్నొక్కటే కాదు, అక్షం అనగా ఇంద్రియం. కానీ ఎలా చేయాలి జపం, ముందు చింతన చెయ్యి, అక్షరాల్లో ఉన్నటువంటి ప్రకాశాన్ని తెలుసుకో, తర్వాత సద్గుణములు తెచ్చుకో, ఇంద్రియాల్ని నిగ్రహించు. నిబద్ధ అక్షవలయ అంటే ఇంద్రియాన్ని కట్టుకో అన్నాడు. కట్టడం అంటే అర్థం ఏంటి, నిగ్రహించు, అది చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, చింతామణులు పూసల మాల తిప్పడం కాదు ఇందులో ఉన్నది. చింతన చేస్తూ అర్థ ప్రకాశాన్ని పొందడం చింతామణి, సద్గుణాలను తెచ్చుకోవడం గుణము, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అక్షవలయం. ఎందుకంటే మంత్రం చేస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ పెట్టేటప్పటికల్లా ప్రారంభించినప్పుడు చాలా బాగుంటుంది, 2-3 సైజు కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు. సాధకులకు అందరికీ ఇది కష్టమే, సాధకులందరూ పడుతున్న కష్టం. మనస్సు నిలపాలండి, ఏకాగ్రత ఉండాలి అంటే చెప్పడానికి చాలా బాగుంటుందండి, చప్పట్లు కొట్టడానికి కూడా బాగుంటుందండి, కానీ సాధనకి మాత్రం ఇంప్రాక్టికల్. అవునా లేదా చెప్పండి ఇక్కడ. ఎందుకంటే యావరేజ్ మ్యాన్ యొక్క ఏకాగ్రత ఎంతసేపు ఉంటుంది అంటే సైన్స్ చెప్తోంది 20 సెకండ్లకు మించి ఉండదు. ఎంతో కష్టపడి సైన్స్ ఒప్పుకోక తప్పదు. కనుక ఏకాగ్రత సాధ్యం కాదు అనకు. మళ్ళీ ఎవరికి సాధ్యం కాదు, యావరేజ్ మానికి సాధ్యం కాదని చెప్పారు, కానీ సాధన చెయ్యగా సాధ్యం అవుతుంది. అందుకే అది నిబద్ధం ఎలా చేయాలి. ఇంద్రియం చెదిరిపోతుంటే తెచ్చుకుంటూ ఉండాలి. కృష్ణ పరమాత్మ చెప్పలే ఇంద్రియాలు నిలపలేమంటే, నిలపలేమనేది నేను ఒప్పుకుంటానయ్యా, కానీ అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఇంద్రియ నిగ్రహానికి 2 మార్గములు, నిరంతర అభ్యాసం, వైరాగ్యం. ప్రాక్టీస్ చేయడం ఒకటి, వేటి వైపు మనస్సు వెళుతోందో వాటిపై విరక్తి కలిగి ఉండాలి. ఆ 2 ప్రాక్టీస్ చేయాలి. అందుకని రోజు మనసు నిలపడానికి ప్రయత్నిస్తున్నానండి, కానీ ఆ సమయంలోనే విషయాలు గుర్తొస్తాయి. అల్లక్కడ ఏదో పెట్టుకున్నాను, అదేమయ్యిందో, ఆ డబ్బు వస్తుందో లేదో అంటే విషయాల మీద రక్తి వల్లే కదా మనసు చెదిరిపోతుంది. కనుక విరక్తి కలగాలి, అభ్యాసం ఉండాలి. 2 ఉంటే ఇంద్రియాలను నిగ్రహించవచ్చు.
అదే నిబద్ధాక్షవలయా అంటే, అక్షవలయం అంటే ఇంద్రియ సమూహముల్ని నిగ్రహించి సద్గుణములు కలిగి మంత్రము యొక్క అక్షరముల్ని చింతన చేస్తూ ఆ అర్థాన్ని ప్రకాశింపజేసుకుంటే చింతామణి గుణ నిబద్ధ అక్షవలయా. ఇది అండి దీని అర్థం. కానీ మంత్రం ఎలా జపించేయాలో తెలిసింది కదా. ఒక పంచదశకే కాదు, ఎవరు ఏ మంత్రం చెప్పినా ఇదే పద్ధతి. ఇలా జపం చేసి అంత బాగుందండి. మరి ఆహుతులు వేయి, ఏం వేస్తావు? శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధారాహుతి శతైః. రమ్యమైన మాట అన్నాడు ఇక్కడ. శివాగ్నౌ జుహ్వంతః, అగ్ని యందు ఆహుతి వేయాలి. ఏ మంత్రముని మనం జపం చేస్తామో దానికి అగ్ని రగిల్చినప్పుడు అగ్నికి ఆ దేవత పేరు పెడతారు. అది రహస్యమైన విషయం. గణపతి హోమం చేసేటప్పుడు అగ్ని పేరు గణపతి అగ్ని. అలా దేవత యొక్క పేరు అగ్నికి పెడతారు. ఆ దేవతాశక్తిని అగ్ని యందు ఆవహింపజేస్తారు. ఊరికనే పేరు పెట్టడం కాదు. అప్పుడు హవనం చేస్తారు. అప్పుడు అగ్నిలో ఇచ్చేది ఆ దేవతకి వెళుతుంది. ఇది యజ్ఞంలో జరిగే ప్రాసెస్. కనుక ఏదైనా హోమం చేసే ముందు తన మంత్రాన్ని కొంత ఎక్కువ సంఖ్య జపం చేసి దాన్ని హోమం చేస్తాం. అప్పుడు ఏ దేవత యొక్క మంత్రాన్ని చేస్తారో దేవత పేరు దానికి వస్తుంది. ఈ అగ్ని పేరేంటి? శివాగ్ని. శివాగ్ని యందు సురభి ఘృత ధారాహుతి శతైః. సురభి అంటే కామధేనువు. కామధేనువు యొక్క పాలని నుంచి వచ్చిన నెయ్యిని శతైః వందల కొలదిగా శివాగ్ని యందు ఆహుతి చేస్తాడు. అంటే చింతామణి గుణమాలతో జపం చేసి ఇచ్చేస్తాట. చింతామణి గుణమాల అంటే ఏంటి చెప్పేశాం. ఇంద్రియాలను గ్రహించి సద్గుణములతో మంత్రార్థమును భావన చేస్తూ శివాగ్ని యందు, శివాగ్ని అంటే జ్ఞానాగ్ని అని అర్థం. ఇక్కడ జ్ఞానాగ్ని యందు కామధేను పాలన చేయాలట. కామధేనం అంటే కోరిన కోరికలు ఇచ్చేవి. దాని నుంచి వచ్చే పాలంటే కోరిన కోరికలు ఇచ్చే ఆవు నుంచి కోరిన కోరికలు వస్తాయి కదా. కనుక నీ కోరికలన్నిటినీ జ్ఞానాగ్ని యందు హుతం చేయాలి అన్నాడు. దీని యొక్క అర్థం ఇదండి ఇక్కడ. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. విన్నారా? కనుక జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు వాళ్ళు. అందుకు జపం చేయవలసిన విధానం ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ సద్గుణములతో మంత్రాక్షర చైతన్యాన్ని నువ్వు తెలుసుకుంటూ చింతన చేస్తూ క్రమంగా చింతన చెయ్యగా వచ్చిన జ్ఞానాన్ని, ఆ జ్ఞానంలో నీ ఇంద్రియాలు, నీ కోరికలు వీటిని లీనం చెయ్యి. కేవలం జ్ఞానాగ్నిగా రగులుతుంది ఇక్కడ. ఇలా జపం చెయ్యాలి అని చెప్పాడు. దీన్ని బట్టి అమ్మవారి విద్య 15 అక్షరాలు చెప్తూ హాది విద్య కాది విద్య చెప్పి నిరవధి మహాభోగ రసికులు ఇంద్రియ నిగ్రహంతో సద్గుణములతో నీ మంత్రార్థ విచారణ చేస్తూ దాని ద్వారా కలిగిన జ్ఞానమునందు ఈ లౌకికముల్ని ఇంద్రియార్థములను విషయములను కూడా హుతం చేస్తారు. అవి హుతమైపోతే ఇంకేముంది? ఇంకేం జ్ఞానమే మిగిలింది. ఇక్కడ ముక్తి పొందుతారమ్మా అంటూ ఎలాంటి పదాలు వేశారండి. అయితే లౌకికార్థంలో చింతామణి గుణ నిబద్ధాక్ష అంటే ఇంకొక ఆయన ఇంకో అర్థం చెప్పాడు. చింతామణి అంటే నీకే మణిమాల దొరికితే ఆ మణిమాలతో జపం చేసుకో అన్నారు. ఇక్కడ చింత అంటే నీ కోరిక కదా, నువ్వు కోరిన పూసలు తెచ్చుకో జపం చేసుకో. కానీ అమ్మవారి జపానికి ఈ పూసలు ఇంకా ఏ పూసైనా చేయవచ్చని అనువాదం చేశాడు. బాగానే ఉంది. అది పై అర్థం. కానీ శంకర భగవత్పాల్ వారు ఎంతవంటి అర్థంతో చేశారో తెలుసా? ఇవాళ విన్నాక రేపు జపం చేసేటప్పుడు పద్ధతి మారితే చాలు, ప్రవచనం యొక్క ప్రయోజనం నెరవేరినట్లే. కానీ నా మంత్రం ఉంది, నాకు ఇది ఉంది, అందుకు హౌతం చేస్తున్నాను అంటూ అలా విసిరియడం కాదని కొంచెం స్వాహాకారం చేయడం అలా విసురుతారు అగ్ని యందు. అరే అక్కడ అగ్ని ఆ దేవతకు నువ్వు ఇస్తున్నావు. పిల్లాడికి తిండి పెట్టినప్పుడు ఆహారం ఎలా ఇస్తావు? అంత చక్కగా పెట్టు, దాంట్లో అంత చక్కగా ఆగుతు వేయి, భక్తిగా వేయి. అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. మంత్రం అయిపోయింది, మాల అయిపోయింది, తృప్తిగా లేచిపోవడం కాదు. ఇలా చెయ్యాలి. ఇలా చేసినప్పుడే మంత్రం, అలా చెయ్యగలిగినప్పుడే మంత్రాన్ని అడగాలి గురువుల్ని. దాని సంసిద్ధులు అవ్వండి. చెయ్యగలిగే శక్తి వచ్చిందా లేదా పక్కన పెట్టండి. కనీసం చెయ్యగలిగే ఆసక్తి ముందు తెచ్చుకోండి. తర్వాత ఆ శక్తి అదే వస్తుంది. ఇక్కడ ఇటువంటి ఆసక్తితో గురువులను ఆశ్రయించి ఇటువంటి ఉత్కృష్టమైన మంత్రాన్ని ఇలా జపం చేసి ఇలా ఆహుతులు వేస్తే వాడికి కైవల్యం లభిస్తోంది కదా అన్నారు భగవత్పాల వారు. అంటే కర్మని జ్ఞాన దృష్టితో ఎలా చూడాలో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఈ ప్రవచనం వినేకంటే హోమం చేసుకోవడం బెటర్ అండి అని కొందరు అనిపించవచ్చు. కానీ మీకు తెలుసో లేదో, ఇప్పుడు మీరు వింటున్నప్పుడు జరిగిందే నిజమైన హోమం. మీరు అమ్మవారితో అనుసంధానం చేసి శ్రద్ధగా వింటున్నారు, ప్రపంచాన్ని మైమరిచిపోయారు. మీకు తెలియకుండా అక్షవలయములు నిబద్ధింపబడ్డాయి. ఎందుకంటే మధ్యలో చూసి ఫోన్ చూసుకుందామన్నా వీలు లేదు, అనౌన్స్ చేసేసారు, పక్కవాడు ఏమని అనుకుంటాడేమో. కనుక చెయ్యట వెళ్ళినా నిగ్రహం నిబద్ధాక్షవలయా. చెప్తున్నది ఏమిటా అని చింతన చేస్తున్నారు కనుక చింతామణి. కానీ ప్రవచనం వింటున్నంతసేపు సద్గుణాలతోనే ఉంటాం కదా, వింటున్నంతసేపు ఉంటాం కనుక గుణము అన్నీ ఉన్నాయి ఇక్కడ.
ఇంకా మిగిలింది లయం చేయడమే. ఇంకా అది మీ ఇష్టం. ఇక్కడ ఎంత రమ్యమైన శ్లోకం, ఎంత వివరంగా చెప్పారు ఇక్కడ. అందుకే ఇక్కడ అంటున్నారు, ఇలా ఎవరు చేస్తారు? ఈయనకి తెలుసు, అందరూ చేరని ఏకే అన్నారు. అందుకే నిధాయ ఏకే, ఏకే అనే మాటకు అర్థం ఏ కొందరో అని అర్థం. ఇక్కడ కతిచన చిదానందలహరిం భజత్తి త్వాం ధన్యా కతిచన చిదానందలహరిం. ఈ ఏకే శబ్దం కూడా ఉపనిషత్తులో లేదండి. తెలుగు ఏకే కాదు, సంస్కృతం ఏకే. ఇది త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగేన ఏకే. ఏకే అంటే ఏ కొద్ది మందో అని అర్థం ఇక్కడ. అలాగే ఇక్కడ ఏకే అనే శబ్దాన్ని ఎంత చక్కగా వాడారు ఇక్కడ. అందుకే కొంతమంది ఇలా చేస్తారమ్మా అన్నారు ఇక్కడ. కొంతమంది అంటే అందరికీ ఇటువంటి స్థితి రాదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ అని కొద్ది మంది మాత్రం ఇలా చేయగలరు. అయితే ఆ కొద్ది మందిని ఎందుకు చెప్తారండి? మెజారిటీ అంతా ఇలా చేస్తుంటే వాళ్ళ గురించి చెప్పచ్చు కదా అంటే, మెజారిటీ గొప్పవాళ్ళు మెజారిటీగా ఉండరు. అదొకటి ఉన్నది ఇక్కడ. గొప్పవాళ్ళ సంఖ్య ఎప్పుడు తక్కువే. ఎందుకంటే రాళ్ళు దొరికినట్లు రత్నాలు దొరుకుతాయండి, అవి ఎప్పుడు ఏకే అవి ఇక్కడ. కానీ నువ్వెప్పుడు రత్నం గురించి వర్ణించాలి, కానీ రాళ్ళ గురించి శ్లోకాలు రాయకూడదు ఇక్కడ. రత్నాల గురించే రాయాలి. కానీ సాధకుల్లో ఉత్తమ సాధకుల గురించే చెప్పాలి. ఎందుకంటే వాడు నీకు ఆదర్శం, వాడు నీకు మోడల్, వాడు నీకు ఐడియల్. అందుకు వాడిని మోడల్గా చూపిస్తున్నారు ఇక్కడ. అటువంటి ఏకే మహాభోగ రసికా, నిరవధి మహాభోగ రసికా, వాళ్ళు ఇలా జపం చేస్తారు, ఇలాగా వాళ్ళు పురస్చరణ చేసి హోమాలు చేస్తారు. నీ మంత్రం ఇంత గొప్పదమ్మా, మోక్షాన్ని ఇవ్వగలిగే మంత్రం, ఐహికాన్ని ఇవ్వగలిగే మంత్రం. అలాంటి మంత్రాన్ని నీ తంత్రం ద్వారా ఇచ్చాడు, నీ మాట చేత, నీ నిర్బంధం చేత దక్షిణామూర్తి అయిన శివుడు. అంటే ఈ 3 శ్లోకాల్లో అమ్మవారి యంత్ర మంత్ర స్వరూప స్వభావాలు చెప్పాడు. వాటిని మేళనం చేస్తూ అమ్మవారి స్వరూపం శివశక్తిలోని ఏకరువు పెట్టిన దాని యొక్క సమిష్టి శ్లోకం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.